శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య తెలంగాణ విద్యార్థులు జేఈఈ మెయిన్ 2025లో ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించిన సందర్భంలో శ్రీ చైతన్య పూర్వ విద్యార్థులను కలిసి వారికి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న పిల్లలకు, రోగులకు బిస్కెట్లతో పాటు పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం రాంబాబు, డీన్ వెంకటరెడ్డి, డీన్ బాలకృష్ణ, ఏడీ సతీష్, సిద్దిపేట జోన్ ఎంబీ రాంబాబు, సంగారెడ్డి జోన్ జీవి సుబ్బారావు, శంకరపల్లి జోన్ సిహెచ్ శ్రీనివాస్, వికారాబాద్ జోన్ సిహెచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇటు తీసుకురా మేడం, మీరు ముందుకు రండి. సార్ ఎంత నిల్చో హైట్ ఉన్నారు. ఓకే, మీరు ఎంత जय हो श्री चैतन्य, जय हो श्री चैतन्य, जय हो श्री चैतन्य. ఇక్కడ మేము ర్యాలీగా వచ్చి ఈ ఆనందాన్ని పంచుకోవడానికి కారణం ఏంటంటే శ్రీ చైతన్యలో ఎన్ఐటీస్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు, అలాగే 100 లోపు 10 ర్యాంకులు, 500 లోపు 31 ర్యాంకు, 1000 లోపు 46 ర్యాంకులు. ఈ విద్యార్థులందరూ తెలంగాణ విద్యార్థులు మాత్రమే. ఈ ర్యాంకులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ విద్యార్థులు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి 10% మెయిన్స్లో క్వాలిఫై కావటం అనేది ఇది ఒక రికార్డు. ఈ రికార్డుని మేము అందరి దగ్గరికి తీసుకెళ్ళటం కోసం, విద్యార్థుల దగ్గర తీసుకెళ్ళటం కోసం ఈ ర్యాలీగా వచ్చి మనం ప్రజానీకంతో ఆనందాన్ని పంచుకోవటానికి, అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ని కలిసి మా ఆనందాన్ని పంచుకుంటూ వాళ్ళకి స్వీట్స్, ఫ్రూట్స్ పంపిణీ చేస్తూ, అదేవిధంగా మేము ప్రభుత్వ దవాఖానాకు వచ్చిన ఉద్దేశం ఏంటంటే శ్రీ చైతన్య వరుసగా 3 సంవత్సరాల్లో ఆల్ ఇండియా జేఈ మెయిన్స్లో 300/300 మార్క్స్, 100% మార్క్స్ సాధించటం ఇది ఒక హ్యాట్రిక్. దట్టు ఈ ఇయర్ ప్రత్యేకంగా ట్రిమెండస్ రిజల్ట్ ఇన్ హైదరాబాద్, అంటే హైయెస్ట్ రిజల్ట్ ఇన్ ఇండియా, మ్యాక్సిమం పర్సంటేజ్ ఫ్రమ్ శ్రీ చైతన్య హైదరాబాద్ ఓన్లీ, అంటే తెలంగాణ స్టూడెంట్స్కి. అంటే ఆ రిజల్ట్ ఎలా ఉందంటే ఫస్ట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కూడా హైదరాబాద్ విద్యార్థి. ఆల్ ఇండియా టాప్ 100 లోపల 10 మంది విద్యార్థులు శ్రీ చైతన్య హైదరాబాద్ విద్యార్థులే. ఆల్ ఇండియా టాప్ 1000 లోపు ర్యాంక్ చూస్తే సుమారుగా 46 ర్యాంకులు హైదరాబాద్ శ్రీ చైతన్య నుంచే. అంటే ఇంత హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇప్పటి వరకు ఏ ఇతర విద్యా సంస్థకు లేదు. ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్. అందుకే మేము ర్యాలీగా వచ్చి మా పాత విద్యార్థులని, అలాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకి ఇలా సేవా కార్యక్రమం అలాంటివన్నీ చేపట్టాము. ఈ విజయోత్సవాలని ఇలా అన్ని జిల్లాల్లోనూ కంటిన్యూ చేస్తామని ప్రశ్నిస్తున్నాం.